చూస్తున్నారు. దయచేసి అలా చేయకండి. అనేక జనములను బలమంగళ జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును. వాళ్ళకి ఎవరు చెప్పినో దేవుని శాంతిపరచాలయ్యా, మీ బాధలు పోతాయని చెప్పిన ఎవరన్నా. నా దర్శన ఒక బుజ్జి వాళ్ళ చిన్న ఆయన బుజ్జి దేవుని నమ్ముకోవే పిల్లలు పుడతారు అన్నాడు. 4-5 ఏళ్ళ పిల్లలు లేక ఆ బుజ్జికి దేవుని నమ్ముకోవటం ఇష్టం లేదు. కొయ్యోళ్ళు చేయి చూస్తాం ద్వారా పుంజు పెట్ట అనుకుంటూ వస్తారు కొయ్యోళ్ళు. వాళ్ళు వస్తే లోపలి పిలుచుకున్నది లోపలి రాయాలి వచ్చింది. నాకు పిల్లలు పుట్టాలి, నేను ఎన్ని కథలు చేసినా పిల్లలు కలగట్లేదు అంటే ఆయన చెయ్యంతా చూసి బుజ్జి యేసుదేవుని నమ్ముకో పిల్లలు అవుతారు అన్నాడు. వారి బిడ్డకు యేసుదేవుని నమ్ముకుంది, పిల్లలు పెట్టిండో చెల్లెకి పెట్టిండో ఆయన అనుభవంతుడు. ఆయనతోటి చేసినట్టు చూసిండు, ఈ గీత ఆ గీత చూసిండు యేసుదేవుని నమ్ముకుంది నీకు పిల్లలు పుడతారని చేయించి పెట్టిండు కథం. ఓయ్ గారు నేను మా చిన్నాన్ని చెప్తే లేదు, నేను కొయ్యోళ్ళు వచ్చి చేజిస్టోళ్ళు వస్తే వాళ్ళతో చూపించుకుంటే ఆయన కూడా యేసుదేవుని నమ్ముకుని పిల్లలు పుడతారు అన్నాడు. ఇక నేను నమ్ముకుంటా అన్నది. ఏం చెప్పమంటారు? ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి ఇట్లా. ఇక మీద బాగుపడే వాళ్ళు దేవుని శాంతిపరుస్తారు. మీరు శాంతిపరచండి దేవుని. మీరు ఆల్రెడీ గుడికి వచ్చాను. దేవుని శాంతిపరచాలంటే ఏం చేయాలి గారు? ఏం చేయాలి? 4 బంగారు పందికొక్కులు తేవాలన్నా, లేకపోతే 3 సిలువలు తేవాలన్నా, ఇంకా 100 కొబ్బరికాయలు తేవాలన్నా, ఇంకా ఏం చేస్తారు? మీ శక్తి సామర్థ్యం ఏందో చెప్పండి. ఏం అవసరం లేదు. నీ హృదయం కావాలి దేవునికి. కోడి అవసరం లేదు, గుడ్డ అవసరం లేదు, ఏదో అవసరం లేదు. నీ హృదయం దేవునికి కావాలి. నిన్ను మోసం చేసేది నీ హృదయమే. ఆ మోసం చేసే హృదయాన్ని దేవునికి ఇచ్చానుకో, ఇక నీ జన్మలో మోసపోవు అసలుగా. లేలుగా కపటపు నడత నాకు దూరం చేయము అని మీరు ప్రార్థన చేసుకోకపోతే కపటపు నడత మీ లోపల 100% ఉంటుంది. ఇంకంత మాత్రమే కాదు, నీ ఉపదేశము నాకు దయచేయము. ఉపదేశం అంటే నేను దిద్దుబాటు చేసుకోవటం, నేను సరి చేసుకోవటం. ఈరోజు ఏ వాక్యం ద్వారా సరి చేసుకో. కపటం ఉంటే ఏడు దేవుడు. మనిషి కపటం ఉత్తనే పైపేక అంటాడు, మళ్ళా మారడు అట్నే ఉంటాడు అంటాడు దేవుడు. అయిపోయింది అట్లా చేయకండి. 148వ కీర్తన 14వ వచనం చెప్తున్నది, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించున్నాడు. శృంగం అంటే కొమ్ము. నీకు నాకు యేసు ప్రభువు ఒక కొమ్ము ఒక